చందమామ కథ. తేలు కుట్టిన దొంగ. పూర్వం ఒక ఊళ్ళో ధనయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి భార్య పిల్లలతో సహా కాశీ యాత్ర చేసి వద్దామని బుద్ధి పుట్టింది. అప్పటికి అతని వద్ద 200 వరహాలున్నాయి. ఎంత పట్టుకెళ్తే అంతా ఖర్చవుతుందన్న భయం కొద్దీ 100 వరహాలు మాత్రమే తీసి మూటగట్టుకుని మిగతా 100 వరహాలు ఎక్కడైనా దాచుకుని వెళ్దామని అనుకున్నాడు. ఎక్కడ దాచిపెడితే బాగుంటుంది అనే ఆలోచన తెగక స్నేహితుడైన సీనయ్యను సలహా అడిగాడు. అందుకు సీనయ్య, ఊరి బయట దయ్యాల మర్రి చెట్టు కింద కప్పెట్టి వెళ్ళు, నీ సొమ్ము ఎక్కడికి పోతుంది గనక అని చెప్పాడు. రాత్రి సద్దు మనగడంతోనే ధనయ్య 100 వరహాలు తీసుకుని దయ్యాల మర్రి వద్దకు బయలుదేరాడు. రాత్రిపూట సొమ్ముతో ఊరి బయటకు ఒంటరిగా వెళ్లడం మంచిది కాదనిపించి సీనయ్యను కూడా సాయం తీసుకెళ్లాడు. మట్టి కింద గజం లోతున గొయ్యి తీసి అందులో 100 వరహాలు పాతిపెట్టి వాళ్ళిద్దరూ తిరిగి చక్కా వచ్చారు. ధనయ్య ఆ తెల్లవారుజామునే సకుటుంబ సమేతంగా కాశీకి బయలుదేరి వెళ్లిపోయాడు. ఊరు విడిచి వెళ్లాక అతగాడికి వరహాలను గురించిన యావే లేదు. వాటిని పాతిపెట్టి వచ్చిన సీనయ్యను మాత్రం అతని భార్య బంగారమ్మ, ఎక్కడికి వెళ్లావయ్యా ఇంత రాత్రి వేళ అని అడిగింది. అతడు జరిగిన సంగతి అంతా చెప్పాడు. వరహాల మాట వినడంతోనే బంగారమ్మకు దుర్బుద్ధి పుట్టి ఆ వరహాలను తవ్వి తీసుకురమ్మని మొగుణ్ణి వేధించింది. నమ్మక ద్రోహం చేయమంటావా దుర్మార్గురాల అని సీనయ్య పెళ్ళాం మీద కోప్పడ్డాడు. కాని బంగారమ్మ, ఆ వరహాలు తెచ్చావా సరే సరే, లేకపోతే నూతిలో పడి చస్తా అని భయపెట్టేసరికి నోరెత్తక రాత్రికి రాత్రి వెళ్లి గొయ్యి తవ్వి వరహాలు తెచ్చి పెళ్ళానికి సమర్పించాడు. ఆవిడ ఆ సొమ్ముతో వంటి నిండా నగలు చేయించుకుని వయ్యారంగా తిప్పుకుంటూ బంగారమ్మ అనే పేరు సార్థకం చేసుకుంది. ధనయ్య పెళ్ళాం బిడ్డలతో కాశీ నుంచి తిరిగి వచ్చేటప్పటికి చాలా రోజులు పట్టింది. పట్టుకెళ్లిన డబ్బు ఖర్చు అయిపోవడం వల్ల ఇంటికి రావడంతోనే సొమ్ము అవసరమై అతగాడు వచ్చినాటి రాత్రే మర్రి చెట్టు వద్దకు వెళ్లి గొయ్యి తిరిగి తీశాడు. చూస్తే ఏముంది, ఖాళీ. ఎంత ద్రోహం చేశాడు సీనయ్య! నేను వెళ్ళగా చూసి నా సొమ్ము అపహరించాడా అని గుండె బాదుకుంటూ ఇంటికి తిరిగి వచ్చి భార్యతో చెప్పుకొని బావురుమన్నాడు. తెలివైన లక్ష్మమ్మ భర్తను సముదాయించి, వెళ్లి అడిగినంత మాత్రాన మనకు సొమ్ము వస్తుందా, పోనీ నలుగురు పెద్ద మనుషులతోటి చెప్పి రాబట్టుకుందామంటే సాక్ష్యమా ఇంకేమన్నానా, అయినా నాకు ఒక చక్కటి ఉపాయం తోస్తోంది, మీకు నచ్చితే అలా చెయ్యండి అని ఏదో రహస్యం భర్త చెవిలో చెప్పింది. ధనయ్య వెంటనే బయలుదేరి సీనయ్య ఇంటికి చేరుకున్నాడు. అతగాడి ముఖంలో ఎక్కడ సొమ్ము పోయిన విచారమే కనపడడం లేదు. అతన్ని చూసిన సీనయ్య తాను చేసిన పని ధనయ్యకు తెలియదనే అనుకున్నాడు. ధనయ్యే బాతాకాన్ని ప్రారంభించి, యాత్రకు బయలుదేరిన ముహూర్తం నాకు చాలా మంచిదైంది సీనయ్య. అందరూ యాత్రకు వెళ్లి ఇంటి వద్ద నుంచి పట్టుకెళ్ళింది కాస్త ఖర్చు పెట్టుకొస్తారు. అలా కాకుండా నేను కాశీలో వ్యాపారం పెట్టి కాస్తా కోస్తా కాదు 1000 వరహాల దాకా ఆర్జించుకొచ్చాను అన్నాడు ధనయ్య. సీనయ్య బంగారమ్మ కూడా ధనయ్య అదృష్టం ఏం అదృష్టం అని అసూయ కొద్దీ చప్పరించారు. ధనయ్య మళ్లీ అందుకొని, కాశీ విశ్వేశ్వరుడు 1000 వరహాలు ఇప్పించాడు. రామేశ్వరంలో పరమేశ్వరుడు ఎంత ఇప్పిస్తాడో ఆ యాత్ర కూడా చేసి వద్దాం అంటోంది మా ఇల్లాలు. 4 రోజుల్లో బయలుదేరి రామేశ్వరం కూడా వెళ్ళొస్తానయ్యా అన్నాడు ధనయ్య. తప్పకుండా వెళ్ళి రావాల్సిందే అన్నాడు సీనయ్య. ధనయ్య కంఠస్వరం తగ్గించి రహస్యంగా, సీనయ్య, నేను రామేశ్వరం వెళ్లేలోపుగా మనం ఓ మాటు ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి రావాలోయ్. ఏమంటే కాశీ నుంచి తెచ్చుకున్న 1000 వరహాలు కూడా అక్కడ దాచిపోదామని ఉంది అన్నాడు. మర్రి మాట రావడంతోనే సీనయ్య కొంచెం తెల్లబోయాడు గాని ధనయ్య అది గుర్తించినట్టే నటించి ఇంటికి వచ్చేశాడు. ధనయ్య వెళ్లిపోవడంతోనే సీనయ్యకి అధైర్యం పట్టుకుంది. ధనయ్యతో చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు పాతర్లో సొమ్ము ఏమైంది అని అడిగితే ఏమనడం, ఈ ప్రశ్నకు జవాబు ఏమీ తోచక మనసులోనే ఎంతో బాధపడుతున్నాడు సీనయ్య. కాని బంగారమ్మకి ఈ యావే లేదు. ఆవిడ దృష్టి అంతా ధనయ్య కాశీ నుంచి తెచ్చానన్న 1000 వరహాల మీదనే పడింది. ఈ 1000 వరహాలు దక్కించుకుంటే ఈ మాటు
రవ్వల దుద్దులు, కెంపుల వడ్డాణం, పచ్చల పథకాలు ఒక్కటేమిటి సమస్తము చేయించుకుని పెట్టుకుని పట్టపురాణిని మించి ఉండవచ్చునని ఉరకలు వేసింది. ఆమె ఆత్రంతో సీనయ్యను విధి విరామం లేకుండా, ఏమండి మరిచెట్టు దగ్గరికి అతను ఎప్పుడు రమ్మన్నాడు అని అడగదొచ్చింది. ఎప్పుడైతేనే నేను మాత్రం ఎడదలుచుకోలేదు. అతడు సొమ్ము కనపడక ఇదవుతుంటే అతనికి నేనే నచ్చ చెప్పేది అనేశాడు సీనయ్య. బంగారమ్మ అదొక లాగున నవ్వి, ఇదేనండి మీ తెలివి. ఈ రాత్రే మీరొక్కరు వెళ్లి 100 వరహాలు ఆ గోతిలో పాతిపెట్టరండి. ఏమీ ఎరగనట్టు రేపు రాత్రి ధనయ్యతో వెళ్లి ఆ 1000 వరహాలు పాతి పెట్టించి రండి. ధనయ్యకి గోతిలో 100 వరహాలు కనపడ్డంతోనే ఏ అనుమానము కలగదు. ఆ 1000 వరహాలు కూడా అక్కడ పాతిపెట్టి అతగాడు రామేశ్వరం పోవడంతోనే మొత్తంగా 1100 వరహాలు మనం తెచ్చేసుకోవచ్చు అని చెప్పింది. అయితే మనకి నుంచున్న పాటున 100 వరహాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగాడు సీనయ్య. ఎక్కడి నుంచి ఏమిటండి, అప్పు తేవాలి. నా పుట్టింటి వాళ్ళు పెట్టినవి, మీరు చేయించినవి, ధనయ్య 100 వరహాలతో నేను చేయించుకున్నవి అన్నీ కలిపి తాకట్టు పెట్టి 100 వరహాలు తీసుకురండి. ఎంతసేపు? ధనయ్య రామేశ్వరం వెళ్లడంతోనే 1100 వరహాలు తెచ్చుకొని వాటిల్లోంచి అప్పు తీర్చేసి నగలు విడిపించుకోవచ్చు అంటూ సలహా చెప్పింది బంగారమ్మ. ఒక్క క్షణం కూడా సీనయ్య ఆలస్యం చేయలేదు. బంగారమ్మ ఒంటి మీద ఉన్న నగలన్నీ ఒలిచి తన చేతిలో పెట్టడంతోనే అతగాడు వాటిని తాకట్టు పెట్టి 100 వరహాలు పుచ్చుకుని ఆధార్ని వెళ్లి మర్రి చెట్టు కింద గోతిలో పాతిపెట్టి చక్కా వచ్చాడు. మర్నాడు ఉదయమే ధనయ్య ఇంటికి పనిగట్టుకుని వెళ్లి మర్రి దగ్గరికి ఈ రాత్రే వెళ్దాం అన్నాడు. ధనయ్య అలాగే, రాత్రి 10 గంటలకు మీ ఇంటికి వస్తాను, సిద్ధంగా ఉండమని చెప్పి పంపేశాడు. సీనయ్య ధనయ్య కోసం రాత్రి కనిపెట్టుకుని కూర్చున్నాడు. 10 గంటలైంది, 11 కొట్టింది, 12 కూడా దాటింది. ధనయ్య జాడే లేదు. సీనయ్య ఏం చెప్పమా రాలేదు అనుకొని సంగతి కనుక్కోవడానికి ధనయ్య ఇంటికి అర్ధరాత్రి వేళ బయలుదేరి వెళ్లి గుర్రు పెట్టి నిద్రపోతున్న ధనయ్యను లేపాడు. అయ్యో పాపం, దీనికోసం నిద్ర మానుకొచ్చావా? రేపొద్దున్నే వచ్చి చెబుదాం అనుకున్నాను. ఏం లేదు, మేము రామేశ్వరం ప్రయాణం మానేశాం. సాయంకాలం అలా షికారుకెళ్లి తిరిగి వచ్చేసరికి రాత్రి అయింది. మర్రి చెట్టు పక్క నుంచి వస్తూ ఆ 100 వరహాల మూట జ్ఞాపకం వచ్చి వాటి కోసం మళ్ళీ ఇంకో మాట వచ్చేదేమిటని అప్పుడే తవ్వి తెచ్చేశాను. ఆనాడు మనం పాతినవి పాతినట్టు 100 వరహాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వెళ్లి పడుకో పాపం, 2 జాములు కావస్తోంది అంటూ లోపలికి పోయి తలుపేసుకున్నాడు. చేసేదేముంది, సీనయ్య తేలు కుట్టిన దొంగలాగా లోపల ఏడుస్తూ ఇంటికొచ్చి బంగారమ్మకు చెప్పగానే ఆవిడ గొల్లుమంది. అన్యాయంగా పరాయి సొమ్ముకి ఆశపడితే ఆవిడికి ఉన్న నగలు కూడా ఊడ్చిపెట్టుకుపోయినాయి.